అందరికీ నమస్కారం. నా పేరు శివరమేష్. మాది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం. నిన్న జగనన్న మాట్లాడుతూ భీమిల్లో మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి, మీ అలాంటి ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపైనర్లు అని చెప్పారు. ఎస్, మాకు మంచి జరిగింది. మా ఇంటి నుంచి మేము స్టార్ క్యాంపైనర్స్. రాష్ట్రంలో జగనన్న ఉండాలా, మా కావలి నియోజకవర్గంలో మా ప్రతాపన్న ఉండాలా. మా ప్రతాపన్న వల్ల మా కుటుంబం బాగుంది. ఎస్, వి ప్రౌడ్లీ సే దట్ మాకు మంచి జరిగింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని నమ్మితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పారు నాకు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కానీ నమ్మితే నమ్మించి మోసం చేస్తాడు అని చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు, ఇంకోటి కాదు, ఎన్టీవీలో వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవన్నీ. అతను నమ్మి, ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు నమ్మి అతను మోసపోయేది కాక అతన్ని నమ్మిన కార్యకర్తలను కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవన్నీ పక్కన తీసి పెడితే మన నాయకుడు ఏం చెప్పాడు? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అన్నాడు. ఇది దమ్మున్న నాయకుడు చెప్పే మాట. ఇది లీడర్షిప్ క్వాలిటీస్. ఇలాంటివి లీడర్షిప్ క్వాలిటీస్. ఒక్క వ్యక్తిని ఓడించడానికి ఎంతమంది ఏకమవుతున్నారో అందరూ ఒకసారి గమనించండి. ఎందుకు ఏకమవుతున్నారు, దేనికి ఏకమవుతున్నారు అనేది కూడా ఒకసారి మనసుకు తెచ్చుకోండి. జగన్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. అది లీడర్షిప్ క్వాలిటీ, దమ్మున్న మాట. అందుకే మేము మాకు మంచి జరిగింది, మా ప్రతాపన్న వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది. కాబట్టి రాష్ట్రంలో జగనన్న ఉండాలా, మా కావలి నియోజకవర్గంలో మా ప్రతాపన్న ఉండాలా. థ్యాంక్ యూ. వి ఓట్ ఫర్ జగనన్న అండ్ వి ఓట్ ఫర్ ప్రతాపన్న. థ్యాంక్ యూ.